వేవ్స్ వదిలేయచ్చా అంటే వదిలేసుకోవచ్చు, కానీ ఎప్పుడు నువ్వు వేవ్స్ వదిలేయాలి? కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై సూపర్ స్ట్రాంగ్ గా ఉండాలి. నేను చెప్పినట్లు చదవాలి. కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై, ఎస్ఐ క్వశ్చన్స్ తో సహా, ప్రాబ్లమ్స్ తో సహా నేను చెప్పినట్లు బట్టి కొట్టు, నువ్వు వేవ్స్ వదిలే. నేనే చెప్తా వేవ్స్ వదిలేయమని చెప్తాను, బట్ ప్రామిస్ యువర్ సెల్ఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాను, అవేం పెద్ద కష్టమే ఉండవు. ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేను చెప్తా. సో దిస్ క్లాస్ ఇస్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ ఇద్దరికి ఇది వర్కౌట్ అవుతుంది 100%. నేను చెప్పినట్లు చదవండి, ఇంకొక డౌట్ అక్కర్లేదు. 60/60 గ్యారంటీ. నువ్వు నేర్చుకోవాలి, ముందు నువ్వు నేర్చుకో. 60/60 నీకు తెప్పించే బాధ్యత నాది. నన్ను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. 60/60 వచ్చి తీరుతుంది, ఇదేం పెద్ద కష్టం కాదు. ఓకే, ఇప్పుడు ఎలా ఉండాలంటే ఒకే రోజు అన్ని కాదు. ఫస్ట్ నేను ఏం చేస్తాను, 4 మార్క్ 8 మార్క్ ఇంపార్టెంట్ మీకు ఇచ్చేస్తాను, మీరు చదువుకోండి. 8 మార్క్స్ తిప్పి కొడితే 2 రోజుల్లో అయిపోతాయమ్మా. సెకండ్ ఇయర్ 8 మార్క్స్ అంత ఈజీ ఉండదు. ఏమొస్తుంది ఒక క్వశ్చన్ నెంబర్ 21 ఆల్వేస్ న్యూక్లియర్ రియాక్టర్ లేకుండా అక్కడ క్వశ్చన్ పేపర్ ఉండదు. ఈ సంవత్సరం కూడా యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ వరకు వచ్చింది కాబట్టి రిపీటెడ్ గా నేనేమనుకుంటున్నానంటే ఈ ఇయర్ రేడియో యాక్టివిటీ క్వశ్చన్ వస్తుంది. ఎవరికి? ఏపీ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకి న్యూక్లియర్ రియాక్టర్ వస్తుంది అని అనుకుంటున్నాను. అలా అని గ్యారంటీ ఏం లేదు, చెప్తాను, వినండి, ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఇట్ కమ్స్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 1 అంటే 11. సెక్షన్ బి లో క్వశ్చన్ నెంబర్ 11 రే ఆప్టిక్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా రే ఆప్టిక్స్ ఆప్షన్ లో పెట్టుకోవద్దు. ఇదేం జేఈ మెయిన్స్ కాదు, కష్టంగా ఉండదు. రే ఆప్టిక్స్ కాకపోతే అన్ని క్వశ్చన్స్ వస్తాయి. రే ఆప్టిక్స్ లో నుంచి అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నాను? మీ మంచికే వినండి. ఓకే, ఎందుకు చెప్తున్నాను? మీ మంచికే వినండి. రే ఆప్టిక్స్ లో క్రిటికల్ యాంగిల్ క్వశ్చన్, అబో సూపర్, చాలా ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. మిరాజ్ కన్నా రెయిన్బో చాలా ఇంపార్టెంట్. రెయిన్బో ఫార్మేషన్ కన్నా మిరాజ్ ఫార్మేషన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, రెయిన్బో ఫార్మేషన్ కన్నా మిరాజ్ ఫార్మేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డామ్ షూర్ గా వచ్చే క్వశ్చన్. రెయిన్బో అనేది ఇంకా కొంచెం రేర్ గా అడిగేది. డస్ సెట్టింగ్స్ అండ్ అపియర్స్ రెడ్ కొంచెం తక్కువగా అడుగుతాడు, బట్ ఎవరైతే 60 టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు అన్ని క్వశ్చన్స్ చదవాలమ్మా. పాస్ మార్క్ కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ 2 క్వశ్చన్స్ చదవండి. థర్డ్ క్వశ్చన్ 2 స్టార్ పెట్టినవి పాస్ మార్క్ వాళ్ళు చదవద్దు. మినిమం పాస్ మార్క్ కావాలి, ఓ 22 మార్క్స్ వస్తే చాలు అన్న వాళ్ళు 1-2 క్వశ్చన్లు మాత్రమే చదవండి. 60 out of 60 టార్గెట్ చేసే వాళ్ళు అన్ని చదవాలి. విత్ a neat label diagram explain the formation of image in simple microscope, super damn important. Next, define focal length of a concave mirror, prove that radius of curvature of a concave mirror is double to its focal length, not that highly important. 2 star rated question. మేడం మీరు ఎందుకు చెప్తున్నారు 2 స్టార్ రేటెడ్ అన్ని చదవమంటున్నారు కదా అంటే, ఎవరైతే పాస్ మార్క్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం. కొంతమంది 30 మార్క్స్ వస్తే చాలు, నాకు 40 మార్క్స్ వస్తే చాలు అనుకుంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ 3 స్టార్ 2 స్టార్ రేటింగ్. 60 out of 60 టార్గెట్ చేసేవాడికి నేను చెప్పింది మొత్తం 3 స్టార్ 2 స్టార్ అన్ని నేర్చుకోండి అమ్మా. ఓకే, సో నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ లైట్ రే పాసెస్ త్రూ ఎ ప్రిజమ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఈ క్వశ్చన్ ఇదొక ట్రికీ క్వశ్చన్ అన్నమాట. ఇది చదవండి అమ్మా. ఐఎమ్ గివింగ్ 2 స్టార్, కానీ చదవండి. 2 స్టార్ రేటెడ్ అయినా చదివేసేయండి. మేడం మీరు రే ఆప్టిక్స్ లో అన్ని క్వశ్చన్స్ చదవమని చెప్తున్నారు. ఎస్, అన్ని క్వశ్చన్స్ చదవాలి. నేను ముందే చెప్పా, సెకండ్ ఇయర్ లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి చదవడానికి. అలా అని అన్ని చెప్పను, వెయిట్ చేయండి. తర్వాత మొబైల్ ఫోన్ క్వశ్చన్ అవసరం లేదు. ఎక్స్ప్లెయిన్ కార్టీషియన్ సైన్ కన్వెన్షన్స్ ఫర్ మిర్రర్, సింగిల్ స్టార్ వదిలేసినా పర్వాలేదన్నమాట. ఈజీ క్వశ్చన్ కాబట్టి ఒక్కసారి అలా చదువుకోండి కొద్దిగా, సో దట్ మీరు అక్కడికి వెళ్ళి కొంచెం ఓన్ వర్డ్స్ లో అయినా ప్రొడ్యూస్ చేయడానికి ఉంటుంది. కార్టీషియన్ సైన్ కన్వెన్షన్స్, ప్లస్ సైన్ ఎప్పుడు పెడతాము, మైనస్ సైన్ ఎప్పుడు పెడతాము, జస్ట్ అలా ఒక్కసారి చూసుకోండి చాలు. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ సింపుల్ మైక్రోస్కోప్. ఎస్, ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీగా చదవాలి. లాస్ట్ 2 క్వశ్చన్స్ చదవాలమ్మా. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ చదవండి. సో ఇది రే ఆప్టిక్స్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి వేవ్ ఆప్టిక్స్ నుంచి వస్తుంది. వేవ్ ఆప్టిక్స్ లో నుంచి క్వశ్చన్ కూడా మస్ట్ డూ చాప్టర్. వేవ్ ఆప్టిక్స్, అమ్మో వేవ్ ఆప్టిక్స్ చాలా కష్టంగా ఉంటుంది, అది జేఈ మెయిన్స్ లో, ఐపీ కాదు. ఐపీ మస్త్ లైట్ అనమాట, విపరీతమైన లైట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే వేవ్ ఆప్టిక్సే.
వేవ్ ఆప్టిక్స్ లో ఫస్ట్ అసలు నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ ఇవ్వక ముందే రాసేసే క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయి అంటే హౌ డు యూ డిటర్మిన్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ? రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, దీనికి ఒక డయాగ్రామ్ ఉంటది. ఈ డయాగ్రామ్ చాలా మందికి తెలియట్లేదు. నేను చెప్తుంటే డయాగ్రామా మేడం, ఏంటి డయాగ్రామ్ అని అడుగుతున్నారు. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ హ్యూమన్ ఐ కి డయాగ్రామ్ ఉంటుంది. ఒకసారి ఈ డయాగ్రామ్ మీరు రాసారా లేదా చూసుకోండి. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ క్వశ్చన్ ఉందా? రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ క్వశ్చన్ ఉంది కదా. దీంట్లో మీకు ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ లో ఏంటంటే వైట్ కలర్ స్ట్రిప్స్ ని అతికించాలి. ఈ డయాగ్రామ్ లేకపోతే మీరు అందరూ కంపల్సరీగా డ్రా చేయాలి. మేక్ షూర్ దట్ యు డ్రా దిస్ డయాగ్రామ్. అంతే. ఇప్పుడు దీన్ని మనము నేను ఎట్లా పెడుతున్నానో ఆర్డర్ చూడండి అంతే. ప్రతిసారి నేనేం చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? డిస్టెన్స్ తగ్గించుకుంటా 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 వెళ్ళడమే. ఇదే డయాగ్రామ్. దిస్ ఈజ్ వాట్ ద డయాగ్రామ్ ఈజ్. ఓకే, మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో అది తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే. నేను యాక్చువల్ గా బ్లాక్ మీద వైట్ డ్రా చేశాను, మీరు వైట్ మీద బ్లాక్ డ్రా చేయాలి. గుర్తుపెట్టుకోండి, నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ డ్రా చేశాను. మీ ఎగ్జామ్ పేపర్ ఏ కలర్ లో ఉంటుంది? వైట్. సో వైట్ మీద మీరు ఏం చేయాలి? బ్లూ పెన్ తో డ్రా చేయాలి లేదా బ్లాక్ పెన్ తో డ్రా చేయాలి. నేను ఎక్కడెక్కడైతే వైట్ డ్రా చేశానో అక్కడక్కడ మీరు బ్లాక్ డ్రా చేస్తారు. సో సూపర్ మోస్ట్ డామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇంకా స్టార్లు ఏం పెట్టట్లేదు, పెట్టినా స్టార్లు పెట్టా. ఓకే, సూపర్ డామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ అట్ అ పాయింట్ వేర్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ అక్కర్స్. ఎస్, ఇది కూడా 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఇది కాకుండా మనకి పోలరైజేషన్ ఆఫ్ లైట్, దీనికి 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్ పెట్టుకోవచ్చు. 60 కావాల్సిన వాళ్ళు 2 స్టార్ చదువుతారు. ఒక 30-40 పాస్ మార్క్ కావాలి అనుకున్న వాళ్ళు 2 స్టార్ వదిలేసేయచ్చు. డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, ఇది ఎందుకో తెలియదు కానీ తెలంగాణ స్టూడెంట్స్ కి మాత్రం సూపర్ ఇంపార్టెంట్. ఏపీలో కొద్దిగా తక్కువ, ఏపీ వాళ్ళు కూడా చదవాలి డాప్లర్ ఎఫెక్ట్, బట్ తెలంగాణలో హైలీ రిపీటెడ్ క్వశ్చన్. సో తెలంగాణ పిల్లలు ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ SAQ చదవాలి. ఏపీ స్టూడెంట్స్ లైట్ గా చదువుకుని వెళ్ళినా పర్వాలేదు. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఒక 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. మనకి అయితే హౌ టు డిటర్మిన్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ వస్తుంది, లేదా ఇంటెన్సిటీ క్వశ్చన్ వస్తుంది, లేదా 5th క్వశ్చన్. 1, 2, 5 అమ్మ ఈసారి పేపర్ లో కనిపించేవి 1, 2, 5. తర్వాత ఇంకేం అక్కర్లా. నెక్స్ట్ డైరెక్ట్ గా గోయింగ్ టు క్వశ్చన్ నంబర్ 13. క్వశ్చన్ నంబర్ 13 నుంచి ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ స్టార్ట్ అవుతుంది. ఇది చాయిస్ లో పెట్టుకోవాలా వద్దా అంటే నేనైతే పెట్టుకోవద్దని చెప్తా. బికాస్ మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్స్ ఏంటి తెలుసా? మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, డేంజరస్ చాప్టర్స్ అన్నమాట. దానికన్నా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. క్వశ్చన్ నెంబర్ 14 ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ రెండిట్లోనూ డెరివేషన్స్. ఎవరైనా మ్యాథమెటిక్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు. ఇందుకే చెప్పేది సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అనేది డెరివేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాం అనమాట. సరే, ఫస్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 13 లో. ఇందులో మాత్రం అన్ని వస్తాయి. డిరైవ్ ఈక్వేషన్ ఫర్ కపుల్ యాక్టింగ్, ఇది కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ అ పాయింట్ ఆన్ యాక్సియల్ లైన్ డ్యూ టు అ డైపోల్, సూపర్ ఇంపార్టెంట్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ ఆన్ ది, మొత్తం బిగినింగ్ సేమ్ ఉంటది. ఎక్కడ మారింది? యాక్సియల్ లైన్, ఈక్వెటోరియల్ లైన్. ఇది డైపోలే, ఇది డైపోలే. యాక్సియల్ లైన్, ఈక్వెటోరియల్ లైన్. మనం ఆవేశంలో క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే 4 మార్క్స్ పోతాయి. సో క్వశ్చన్లు చదివేటప్పుడే నేను అందుకే చాలా సార్లు చెప్తా ఉంటా, క్వశ్చన్ కూడా చదవండి నాయన. ఐపీఈకి ఆన్సర్ చదవడం కాదు,
క్వశ్చన్ కూడా చదవాలి. నువ్వు ఆన్సర్ ఎన్నిసార్లు చూడకుండా రాస్తావో దాంతో పాటు క్వశ్చన్ కూడా రాయండి అని నేను చెప్తా. చెప్పిన మాట వింటారు మీరందరూ. బీజిఎంస్ నాకు తెలుసు. స్టేట్ గాస్ లా ఏ సూపర్ ఉన్న ఏకైక థియరీ క్వశ్చన్ అమ్మా గాస్ లా అండ్ గివ్ ఇట్స్ ఇంపార్టెన్స్. గాస్ లా స్టేట్మెంట్ రాసినందుకు 1 మార్క్, ఓ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ రాసినందుకు 3 మార్క్స్, ఈజీగా వస్తుంది. ఇది ఒక బుడ్డి చిన్న ఈజీ కుట్టి క్వశ్చన్, చదవండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులుమ్స్ లా, ఎస్ ఇది ఎక్కువగా తెలంగాణలో వస్తుంది, నాకు ఎందుకో తెలియదు. ఈ 5th క్వశ్చన్ ఏదైతే ఉందో ఎక్కువ తెలంగాణలో వస్తుంది, ఏపీలో కూడా వస్తుంది. ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు చదవండి, ఏపీలో కూడా వస్తుంది, చదవండి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్, ఎస్ ఇది కూడా 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, డిరైవ్ ది ఫార్ములా ఫర్ ప్యారలల్ కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్. వీటికి 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. ఓకే, 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్, నాట్ దాట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3 పెద్దగా ఏమీ అడగలేదు, సో అవసరం లేదు. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 4 రెండిటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు సేమ్ క్వశ్చన్స్ ఏనా? క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ చూడమన్నానంటే 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసి వస్తారు, ఈ క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసి వచ్చేస్తారు. కన్ఫ్యూజన్, ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్, ఈ క్వశ్చనా ఒకదానికి ఒకటి రాసి వచ్చేస్తారు ఆన్సర్. ఎందుకంటే రెండిట్లోనూ ప్యారలల్ కెపాసిటర్ కనిపిస్తుంది. అట్లా గుర్తుపెట్టుకుని రాంగ్ ఆన్సర్ రాసుకుని వచ్చేస్తారు. ఇది ప్యారలల్ కాంబినేషన్, ఇది ప్యారలల్ ఏది అక్కడ ఉంది, ఏది 4th క్వశ్చన్. ఇది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, ప్యారలల్ కాంబినేషన్. క్వశ్చన్లు జాగ్రత్తగా చూడండి. 1, 4 సేమ్ కాదు, బట్ నేను ఇంతమందిని చూసా. ఇంతమంది అంటే ఎన్ని వస్తాయి? ఇంతమందిని చూసానమ్మా. ఫస్ట్ క్వశ్చన్ అడిగితే 4th క్వశ్చన్ రాస్తారు, 4th క్వశ్చన్ అడిగితే ఫస్ట్ క్వశ్చన్ రాస్తారు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు అ చార్జ్, ఎస్ నేర్చుకోవాలి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ చార్జ్ అక్కర్లా. డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ అ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎక్స్ప్లెయిన్ బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్. సూపర్ డూపర్ ఇంపార్టెంట్. ఇది కూడా అంతే, అందులో గాస్ లా లాగా ఇందులో థియరీ క్వశ్చన్. ఇది ఒక థియరీ క్వశ్చన్ అన్నమాట, దీనికి పెట్టలేదు అనుకోకండి, ఇది కూడా ఉంది. ఇది 2 స్టార్ పెట్టుకోవచ్చు, 3 స్టార్ అవసరం లేదు దీనికి. ఇవి చదవండి చాలు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 బిలాంగ్స్ టు మూవింగ్ కాయిల్ గ్యాల్వానోమీటర్. ఇది మీరు క్యాన్ బి టేకెన్ యాజ్ చాయిస్ చాప్టర్. ఈ చాప్టర్ ని చాయిస్ తీసుకోవచ్చు, బికాస్ ఇందులో క్వశ్చన్స్ టఫ్ గా ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కొత్త ప్రాబ్లమ్స్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ లేదు మేడం నేను ఆల్రెడీ చదివేశాను, వెల్ అండ్ గుడ్, బాధపడకండి. హౌ కెన్ గ్యాల్వనోమీటర్ బి కన్వర్టెడ్ ఇంటూ అమ్మీటర్? ఐ ఈజ్ ఇన్ ప్యారలల్ రెసిస్టెన్స్. దీనికన్నా డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్, ఎస్ ఈ క్వశ్చన్ చదవాలి. దెన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సావర్ట్స్ లా, ఆంపియర్ సర్క్యూట్ లా. ది మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఇవి. ఖచ్చితంగా నాకు తెలిసి బయోట్ సావర్ట్స్ లా రావాలి ఈసారి, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి ఎందుకో బయోట్ సావర్ట్స్ లో కొంచెం నెగ్లెక్ట్ చేశాడు. సో ఐ థింక్ దిస్ టైమ్ 4 మార్క్ క్వశ్చన్స్ లో బయోట్ సావర్ట్స్ లో వస్తుంది అనుకుంటున్నాను. అది తప్పితే ఆంపియర్స్ లో. మనం అంతా కూడా ఐపీఈ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, అతడులో మహేష్ బాబుని అటాక్ చేయడానికి రౌడీ గ్యాంగ్ ప్లాన్ చేస్తారు చూడండి, అలాగా. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఒక 10 మందిని పెట్టా, అక్కడ కూడా మిస్ అయితే పెద్ద చెరువు దగ్గర 5 మందిని పెట్టా, అక్కడ కూడా మిస్ అయితే రెడ్డి గారింటి దగ్గర ఇంకో 2 పెట్టా. ఇట్లా అనమాట. ఈ క్వశ్చన్ కాకపోతే ఈ క్వశ్చన్ డామ్ షూర్ అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సైక్లోట్రాన్? ఎస్ సైక్లోట్రాన్ క్వశ్చన్ అడుగుతాడు. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్.
బయోట్ సావర్ట్స్ లా హెన్స్ ఫైండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఎస్, ఈ క్వశ్చన్ చదవాలి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ సెంటర్, ఇందులో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. డైపోల్ మూమెంట్ ఆఫ్ కరెంట్ లూప్, రివాల్వింగ్ ఎలక్ట్రాన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 రివాల్వింగ్ ఎలక్ట్రాన్ క్వశ్చన్. ఇది ఒకటి చదవండి చాలు, ఇంకా ఎక్కువ చదవలేరు కూడా, ఎందుకంటే ఇవి తప్పితే ప్రాబ్లమ్స్ వస్తాయి. 4 మార్క్స్ లో ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వచ్చేది మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సారీ, మూవింగ్ ఏంటిది ఇలా రాశాను, మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అమ్మ. సారీ, కొంచెం మరీ ఆవేశం ఎక్కువైనట్లుంది. మూవింగ్ ఎవరు చెప్పలేదే, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజం చాప్టర్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్. ఏం సో నెక్స్ట్ లెసన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఇది కూడా కొంచెం డేంజర్ చాప్టర్, ఇది కూడా కొంచెం డేంజర్ చాప్టర్ అన్నమాట. What are eddy currents? Yes, super duper important question. Eddy currents obtain an expression for EMF induced across conductor moved. Super. ఇందులో అన్ని చదవాలి, 1 2 3 4. ఎస్, అన్ని చదవాలి. డయా పారాఫెర్రో చాలా రేర్, అడగలేదు. రిటెంటివిటీ కోయర్సివిటీ అక్కర్లే, 1 2 3 4 చదవాలమ్మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో 1 2 3 4 చదివితే చాలు, బికాస్ ఎలాగూ ప్రాబ్లం వస్తుంది. 80% ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమే వస్తుంది. థియరీ క్వశ్చన్స్ కన్నా ప్రాబ్లం ఎక్కువగా అడుగుతాడు, లేదు అంటే 1 2 3 4 చదవండి చాలు. నా మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 7 బిలాంగ్స్ టు ఆటమ్స్. ఇది కూడా డోంట్ పుట్ ఇన్ చాయిస్ అట్ ఆల్. తెలివైన వాడు ఎవడు కూడా, కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆటమ్స్ లెసన్ డోంట్ పుట్ ఇన్ చాయిస్. చాయిస్ అంటే అర్థమైంది కదా, కొంతమంది వదిలేస్తారు చదవకుండా, కొన్ని చాప్టర్లు చదవకుండా వదిలేస్తారు. అలా వదలద్దు, అది చెప్పేదనమాట. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు 10th క్లాస్ నుంచి చదువుతున్న సేమ్ కెమిస్ట్రీ ఇందులో ఉంటది. వాట్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ కంపల్సరీగా చదవాలి. డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఆఫ్ అండ్ ఇంపాక్ట్ పారామీటర్ అడిగాడు. ఎగ్జైటేషన్, పొటెన్షియల్, అయనైజేషన్ అక్కర్లా. డ్రాబ్యాక్స్, రూథర్ఫర్డ్, దే ఆర్ రిలేటెడ్. ఇంపాక్ట్ పారామీటర్ ఇది ఒకటే పర్వాలా. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, ఇది చాలా రేర్ గా అడిగాడు. ఓకే, ఇది ఈ 6th క్వశ్చన్ నేను ఏపీలో చూసా, తెలంగాణలో చూడలేదు, కానీ 6th క్వశ్చన్ ఏపీలో చూసా. అలాంటి తెలంగాణ పిల్లలు వదిలేయద్దు, ఏపీ తెలంగాణ సెకండ్ ఇయర్ ఒకలాగే ఉంటది. బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ థామ్సన్స్ మోడల్, ఈజీ. స్పెక్ట్రల్ లైన్స్ ఇంపార్టెంట్. డి బ్రోగ్లీస్ ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ మీరు పెద్దగా కష్టపడాల్సినవి ఏమీ కాదు, కాబట్టి దయచేసి నేర్చుకోండి. ఇవేమి కష్టపడే క్వశ్చన్స్ కాదు. ఆటమ్స్ అనేది గంట 1 అవర్ లో కొట్టేయచ్చమ్మా ఆటమ్స్ అనేది. నౌ మూవింగ్ ఆన్ టు సెమీ కండక్టర్ డివైసెస్, సెమీ కండక్టర్స్ చాప్టర్. సెమీ కండక్టర్స్ చాప్టర్స్ కూడా డూ నాట్ పుట్ ఇన్ చాయిస్. సమస్య లేదమ్మా, సెమీ కండక్టర్ వదిలే ప్రసక్తే లేదు, బాగుంటాయి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఈజీ క్వశ్చన్స్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చెప్పాగా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. తర్వాత డిస్టింగ్విష్ జీనార్, అక్కర్లేదు, ఇది కాదు, జీనార్ డయోడ్ ఉంటుంది. ఎల్ఈడి అప్పుడప్పుడు అడిగాడు, ఎస్, ఎల్ఈడి 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. అండ్ ఫోటో డయోడ్ నో నీడ్. వర్కింగ్ ఆఫ్ సోలార్ సెల్, ఇది సింగిల్ స్టార్ ఇస్తాను. 60 out of 60 వచ్చేవాళ్ళు జస్ట్ ఒక్కసారి అలా చూసుకోండి చాలు. సూపర్ ఇంపార్టెంట్, 8 9 చదవకుండా నువ్వు ఎగ్జామ్ కి వెళ్ళొద్దు. 8 9 లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుందమ్మా. నాట్ టేబుల్, నాండ్ నార్ టేబుల్, సూపర్ ఇంపార్టెంట్, చదవండి. జీనార్ డయోడ్ క్వశ్చన్ చదవండి చాలు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. నువ్వు మళ్ళీ చదవాలా? అక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విడిగా చదివావు, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చదివావు. ఈ క్వశ్చన్ కనిపించింది, డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్, రాయగలవా లేదా చెప్పండి. నువ్వు ఇది విడిగా చదివావు, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చదివావు, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చదివావు, కానీ ఎగ్జామ్ లో డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చదవగలవా లేదా నాకు కమెంట్స్ లో చెప్పండి. నా మూవింగ్ ఆన్ టు
LAQs కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 19 నుంచి LAQ తెలుసు కదా. ఫస్ట్ LAQ వేవ్స్ చాప్టర్ నుంచి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 19 ఎప్పుడు కూడా వేవ్స్, క్వశ్చన్ నెంబర్ 20 కరెంట్ ఎలక్ట్రిసిటీ, క్వశ్చన్ నెంబర్ 21 న్యూక్లియై. కొంచెం ఎక్కువ మంది ఒక 40-50% ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వేవ్స్ వదిలేస్తారు. బికాస్ వేవ్స్ లో ఏమీ కాంప్రమైజ్ లేదు. మొత్తం 1 2 3 4 5 6 అన్ని క్వశ్చన్స్ చదవాల్సిందే. స్ట్రింగ్, క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్, బీట్స్, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్, ప్రతి క్వశ్చన్ చదవాలి. అందుకే ఎక్కువ మంది వేవ్స్ ఆప్షన్ లో వదిలేస్తారు. వేవ్స్ వదిలేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై గట్టిగా చదువుకుని వెళ్తారు. సో అయిపోతుంది. మీ ఇష్టం మేడం, వేవ్స్ నేను చదవగలను, ఆల్రెడీ చదివేశాను. కొంతమంది ఉంటారు, లాస్ట్ ఇయర్ నేను ఇలా చెప్తుంటే ఎవరు పెట్టారు, మ్యామ్ వేవ్స్ నేను చదివేశాను, అయిపోయింది, ఆల్ 6 క్వశ్చన్స్ నేను నేర్చేసుకున్నాను అని చెప్పారు. అలాంటి వాళ్ళు సూపర్, మీ ఇష్టం. ఓకే, వేవ్స్ వదిలేయచ్చా అంటే వదిలేసుకోవచ్చు. కానీ ఎప్పుడు నువ్వు వేవ్స్ వదిలేయాలి? కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై సూపర్ స్ట్రాంగ్ గా ఉండాలి. నేను చెప్పింది చెప్పినట్లు చదవాలి. కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై ఎస్ఏ క్వశ్చన్స్ తో సహా, ప్రాబ్లమ్స్ తో సహా నేను చెప్పింది చెప్పినట్లు బట్టి కొట్టు. నువ్వు వేవ్స్ వదిలే. నేనే చెప్తా వేవ్స్ వదిలేయమని చెప్తాను, బట్ ప్రామిస్ యువర్ సెల్ఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాను, అవేం పెద్ద కష్టమే ఉండవు. ఐఆమ్ దేర్ ఫర్ యూ, నేనున్నాను, నేను చెప్తా. ఓకే, సో వేవ్స్ లో ఇంక చెప్పేది ఏం లేదు. 1 2 3 4 5 6 మొత్తం చదవాల్సిందే. వేవ్స్ లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే నేను చెప్పేవి చూసుకోండి. స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ 0.6 మీటర్ లెంత్ ఉంటుంది, అదొకటి చెయ్యాలి. 30 సెంటీమీటర్ లాంగ్ పైప్ చెయ్యాలి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 300 హెర్ట్జ్ చెయ్యాలి. నెక్స్ట్ 85 సెంటీమీటర్ క్వశ్చన్ చెయ్యాలి. 70 సెంటీమీటర్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. 70 సెంటీమీటర్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ రిపీటెడ్, ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఇవి మీరు కంపల్సరీగా చెయ్యాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20కి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 20 కరెంట్ ఎలక్ట్రిసిటీ. క్వశ్చన్ నెంబర్ 20 కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇది మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి, కంపల్సరీగా చేయాలి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ పొటెన్షియోమీటర్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. పొటెన్షియోమీటర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి అమ్మా. స్టేట్ ద క్వశ్చన్స్ చూడండి. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్. చూసారా, మొత్తం సెంటెన్స్ అంతా సేమ్ గా ఉంది 2 క్వశ్చన్స్ కి. హౌ ద పొటెన్షియోమీటర్, ఇక్కడ చూడండి, ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ ఈస్ కంపేర్డ్. హౌ పొటెన్షియోమీటర్ ఈస్ యూజ్డ్ టు డిటర్మిన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్, ఫైండింగ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. పొటెన్షియోమీటర్ లో 2 క్వశ్చన్లు వేరువేరుగా ఉంటాయి. ఒకటి ఈ ప్రైమరీ సెల్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడము, రెండోది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడము. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం, జాగ్రత్తగా క్వశ్చన్ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ గా కిర్చాఫ్స్ లా ఎలక్ట్రికల్ నెట్వర్క్ కంపల్సరీగా నేర్చుకోండి. ఎవరైనా ఓపిక ఉంటే ఇది ఒక్కసారి చూసుకోండి. ఎవరైనా ఓపిక ఉంటే డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ ఒక్కసారి చూసుకోండి. అందులో ప్రాబ్లమ్స్ ఫర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా నేను చేసేసుకుంటాను మేడం అనుకునే వాళ్ళకి నేను మార్క్ చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు నాతో పాటు కూర్చుని నేర్చుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. నిలబడి కూడా నేర్చుకోవచ్చు. పొటెన్షియోమీటర్ క్వశ్చన్లు, 1 2 బ్యాటరీ ఆఫ్ 10 volts ఇంటర్నల్ రెసిస్టెన్స్, 3 రెసిస్టర్స్. క్వశ్చన్ నెంబర్ 4. 5 అంతగా అక్కర్లేదు. క్వశ్చన్ నెంబర్ 6 7. ఇవేం కష్టంగా ఉండవు, మీరేం కంగారు పడకండి. 8 9 అక్కర్లేదు, 10. ఇవన్నీ సిరీస్ ప్యారలల్ అమ్మా. 1/r = 1/r1 + 1/r2, r = r1 + r2. ఏం కంగారు పడద్దు. మేడం ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారా అంటే అన్ని ఒకటే మోడల్, అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే మోడల్. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్యాలెన్సింగ్ పాయింట్ ఇవి నేర్చుకోండి చాలు. క్వశ్చన్ నెంబర్ 21 లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనందరి ఫేవరెట్ న్యూక్లియై. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ. చదవండి. ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ. లాస్ట్ ఎస్ఏ క్వశ్చన్.
దీనికి 2 స్టార్ పెట్టుకోవచ్చు, పర్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడుంది? న్యూక్లియర్ రియాక్టర్. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ మీరు చదవాల్సింది ఇది, న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్. స్టార్ట్ విత్ న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్. న్యూక్లియర్ రియాక్టర్ తర్వాత రేడియో యాక్టివిటీ చదవండి. న్యూక్లియర్ రియాక్టర్ తర్వాత రేడియో యాక్టివిటీ క్వశ్చన్. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సేఫ్ సైడ్ స్టెల్లార్ ఎనర్జీ క్వశ్చన్ చదవండి. ఈ 3 చదవండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ ఉన్నవి అన్నీ నేర్చుకోవాలి. హాఫ్ లైఫ్ ఆఫ్ రేడియం 1600 years, 24,000 years. ఎస్, ఇది చదవాలి. ఇదే సూపర్ ఈజీ. R1/R2 is equal to A1/A2 whole power 1/3. So 27/64 whole power 1/3. 27 64 ఎంత? 3 cube by 4 cube whole power 1/3. Answer 3/4. Easy question. Next, certain substance. 5th question, 6th question, 7th question. ఇవమ్మ మనం ఇది సూపర్ ఇంపార్టెంట్, సూపర్ ఇంపార్టెంట్. ఇవేనన్న, ఇంకేం లేదు, అయిపోయింది. దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సెకండ్ ఇయర్ వాళ్ళు చదవాల్సింది. మార్క్ చేసుకున్నారు కదా. ఫస్ట్ ఏం చేస్తారు? స్టార్ట్ విత్ ప్రిపరేషన్. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ 8 marks. స్ట్రాటజీ టు గెట్ 60/60. 60/60 ఈ 20 days లో నేను చదివితే వస్తుందా మ్యామ్? వస్తుంది, నన్ను నమ్మండి, వస్తుంది. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి? స్టార్ట్ విత్ 8 mark క్వశ్చన్స్. 8లతో స్టార్ట్ చేస్తారు. ఎన్ని రోజుల్లో అవగొట్టాలి? 2 days, మహా అయితే 2 or 3 days. 2 or 3 days లో నువ్వు మొత్తం అయిపోయి 8 marks అవగొట్టేయాలి. తర్వాత ఏం చేస్తావు? 4 marks. నెక్స్ట్ 4 marks. 4 marks ఎన్ని రోజుల్లో అవగొట్టేయాలి? 4 days. పోనీ 4 or 5 days. 4 or 5 days లో 4 marks అవగొట్టేసాయి. తర్వాత నెక్స్ట్ 2 marks. 2 marks ఎన్ని రోజుల్లో అవగొట్టాలి? 2 days లో అవగొట్టాలి. అయిపోతాయి. 2 days లో అవ్వవా మేడం? అయిపోతాయి, హ్యాపీగా అయిపోతాయి 2 days. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఏం చెయ్యాలి? లాస్ట్ 1 mark, 4 mark ప్రాబ్లమ్స్, 8 mark ట్యాగ్ ప్రాబ్లమ్స్. 8 mark ట్యాగ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ లాస్ట్ ప్రిపరేషన్ జస్ట్ ఫాలో మీ, జస్ట్ ఫాలో కేఆర్డి మ్యామ్. ట్రస్ట్ మీ, ఇవి నేను ఎప్పుడు చెప్తే ఆ క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఆ క్లాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మీరు లైవ్ చూడాల్సిన అవసరం ఏం లేదు, రికార్డెడ్ అయినా చూడండి. నా క్లాస్ చూడకుండా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. అంటే నేనేదో పెద్ద గొప్పని కాదు, నేను చెప్పేది నేర్చుకుంటా బెటర్. ఓకే, సో నా క్లాస్ చూడకుండా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఇవి మాత్రం నాకు ఇచ్చేసేయండి, ఇవన్నీ నువ్వు బట్టి కొట్టాలి. ఇవి నేను చెప్తాను, నా క్లాస్ నువ్వు ఫాలో అయిపో, ఆ రోజు నీకు ఖతం. నాతో పాటు డన్ అండ్ డస్టెడ్. ఐ ప్రామిస్ యూ, నాతో పాటు ఇవి డన్ అండ్ డస్టెడ్. గాట్ ఇట్? సో అదే అమ్మా సంగతి.